పెయిన్ లేకుండా అప్పర్ లిప్, ఐబ్రోస్ అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి నేను ఎన్నో మెథడ్స్ యూజ్ చేసిన తర్వాత ఫైనల్ గా ఈ మెథడ్ కి వచ్చి అయితే స్టిక్ అయ్యాను అనమాట. కొంతమంది ఆడవాళ్ళకి పార్లర్ కి వెళ్ళడానికి టైం ఉండదు, ఇంకొంతమందికి పార్లర్స్ దగ్గరలో అవైలబుల్ గా ఉండవు అనమాట. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంట్లోనే మీరు ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేయాలో నేను చూపించబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నాకు కూడా కొంచెం బూస్టప్ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కి గనక యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఫస్ట్ అయితే నేను ఒక పౌండ్స్ పౌడర్ అయితే నేను అప్లై చేసుకున్నాను నా ఫేస్ కి. మీ దగ్గర ఏ పౌడర్ అవైలబుల్ గా ఉంటే అది అప్లై చేయొచ్చు. ఏంటంటే మన ఫేస్ ఆయిలీగా ఉండకూడదు అండ్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసి ఉండకూడదు అనమాట. ఫస్ట్ నీట్ గా ఫేస్ వాష్ చేసి వచ్చిన తర్వాత ఒక టాల్కమ్ పౌడర్ ఏదో ఒకటి అప్లై చేసుకోండి మీ ఫేస్ కి. దాని తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్లక్కర్ తీసుకున్నాను అనమాట. ప్లక్కర్ తీసుకుని ఎక్స్ట్రా హెయిర్ ఏదన్నా గ్రోత్ ఉంటే నేను అక్కడ రిమూవ్ చేసుకున్నాను. ఫస్ట్ నా ఫేస్ సైడ్స్ నుంచి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు కొంచెం హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా టీనేజ్ లో అప్పుడు చిన్నప్పుడు తెలియక నేను రేజర్ చేశాను అనమాట. అక్కడ రేజర్ తోని అక్కడ హెయిర్ రిమూవ్ చేయడం వల్ల నాకు హెయిర్ గ్రోత్ అనేది నెక్స్ట్ టైం ఎక్కువగా రావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసుకోవడానికి కష్టాలన్నీ. ఫస్ట్ అయితే ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే ఉందో నేను ప్లక్కర్ తో ప్లక్ చేసుకున్నాను. తర్వాత సీజర్స్ తో కట్ చేసి చేయనట్టు పైన కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఈ ఫేషియల్ రేజర్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనిపైన బ్లేడ్ అస్సలు హార్మ్ఫుల్ గా ఉండదు, మన స్కిన్ కి కూడా ఎలాంటి డ్యామేజ్ చేయదన్నమాట. అస్సలు కట్స్ అయితే అవ్వవు. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని ముందుకి ప్రెస్ చేస్తే చాలన్నమాట. చిన్న లైట్ అయితే అందులో వస్తుంది, అప్పుడు మీకు ట్రిమ్మర్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఇది మినీ ఫేషియల్ ట్రిమ్మర్ అనమాట. దీని లింక్ కావాలంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, కావాలంటే మీరు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ దీన్ని ఆన్ చేసిన తర్వాత మనం సర్క్యులర్ మోషన్ లో చిన్నగా దాన్ని సర్క్యులర్ మోషన్ లో ఇలా తిప్పుతూ మనం ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. దీంతో మనకు అసలు ఎలాంటి పెయిన్ ఉండదు. మనకి ట్రిమ్మర్ అంటున్నాను కదా, కట్స్ ఏమన్నా అవుతాయా, హార్ష్ గా ఏమన్నా ఉంటుందా అంటే ఉండదు. ఇది స్పెషల్లీ మన ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి డిజైన్ చేశారనమాట. బ్లేడ్స్ కూడా అసలు కట్ అవ్వవు. సో దీంతోనే నేను అప్పర్ లిప్ అండ్ నా ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసుకుంటాను. నా ఫేస్ మీద అసలు హెయిర్ ఉన్నట్టే మీకు కనిపించలేదు కదా కెమెరాలో, బట్ ఇక్కడ చూస్తున్నట్టయితే నా హెయిర్ మొత్తం అది ట్రిమ్ చేసి హెయిర్ ఏదైతే వచ్చిందో ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. మనం దాని క్యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, చిన్న బ్రష్ కూడా దాంతో మనకి వస్తుంది కిట్ లో. ఆ బ్రష్ తో మీరు ఏదైతే హెయిర్ వచ్చేసిందో దాన్ని మీరు క్లీన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది చూసి మీరు కొంచెం ఆక్వర్డ్ గా ఏం ఫీల్ అవ్వకండి, బికాజ్ అందరి ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమే అన్నమాట ఇది. కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చూపించుకోగలుగుతారు, కొంతమంది చూపించుకోలేరు. బట్ ఈ వీడియో నేను ఇన్ఫర్మేటివ్ వీడియోగా చేస్తున్నాను కాబట్టి నేను మీకు చూపించాల్సి వస్తుంది అనమాట. అండ్ నాలాగా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో చాలా మంది ఆడవాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకున్నా, పార్లర్ కి వెళ్లకుండా మనం ఇంట్లోనే ఇలా మన ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఎవ్రీ టైం ఇది యూజ్ చేసినప్పుడు లోపల ఏదైతే హెయిర్ మనకి ఎక్స్ట్రా వచ్చేసి ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్ లో ఉన్న ట్రిమ్మర్ లో ఉన్న హెయిర్ అయితే మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి, లేదంటే త్వరగా పాడవచ్చు. సో ఇలా నేను చూస్తున్నారు కదా, నా చిన్స్ పైన, అప్పర్ లిప్, చిన్ అండ్ ఫోర్ హెడ్ పైన కూడా నేను దీంతో బేబీ హెయిర్ అయితే రిమూవ్ చేసుకుంటాను అనమాట. ఈ బేబీ హెయిర్ కనిపించినట్టే ఉంటుంది, కానీ మేకప్, ఫౌండేషన్ ఇట్లాంటి మనం యూజ్ చేసినప్పుడు అయితే కేకీగా అయిపోతుంది అనమాట. మనకి హెయిర్ ఉంటే సరిగ్గా మేకప్ అనేది స్టిక్ అవ్వదు. సో ఇలా ఫేస్ మొత్తం మీరు బేబీ హెయిర్ అయితే రిమూవ్ చేసుకుంటే మేకప్ చాలా నీట్ గా స్టిక్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను ఐబ్రోస్ దగ్గరకు వచ్చాను. మనకి ఒకవేళ ఇదే ట్రిమ్మర్ ఐబ్రోస్ కి కూడా కావాలంటే ఎక్స్ట్రా ఇంకొక వేరే కిట్ ఉంటుంది అనమాట. మీకు కావాలంటే అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఓన్లీ ఫేషియల్ హెయిర్ రిమూవల్
కోసం మాత్రమే ఆర్డర్ చేశాను. అండ్ ఇక్కడ ఐబ్రోస్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఫస్ట్ సీజర్స్ తో నేను స్ట్రైట్ లైన్ అయితే కట్ చేసుకుంటున్నా. ఈ పార్ట్ దగ్గర కొంచెం మీరు కేర్ఫుల్ గా ఉండాలి, లేదంటే మనకి షేప్ అవుట్ అయిపోతాయి అనమాట ఐబ్రోస్. బికాజ్ పార్లర్ లో చిన్న షేప్ అవుట్ అయితేనే మనం ఎంత బాధపడతాం కదా, అది మన చేతులారా మనం చేసుకున్నట్టు అవుతుంది. సో మన సీజర్స్ ని ఎప్పుడు స్ట్రైట్ గా పెట్టాలన్నమాట, క్రాస్ గా పెట్టొద్దు. స్ట్రైట్ గా పెట్టి మీకు ఏదైతే ఎక్స్ట్రా అనిపిస్తుందో ఆ హెయిర్ ని మాత్రం కట్ చేసుకోండి, ఒక షేప్ తీసుకురావాలన్నమాట. ఫస్ట్ సీజర్స్ తో నేను అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ప్లక్కర్ యూజ్ చేసి ఎక్స్ట్రా గ్రోత్ ఏదైతే ఉంటుందో ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రమే నేను రిమూవ్ చేస్తాను. బికాజ్ నాకు మరీ సన్నగా చేయడం అంత ఇష్టం ఉండదు. ఆల్రెడీ నాకు సన్నగానే ఉన్నాయి అక్కడ ఐబ్రోస్, అంతగా లేవన్నమాట నాకు గ్రోత్ అనేది. సో అండ్ ఈ ప్లక్కింగ్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా గ్రోత్ వస్తుంది కదా, నెక్స్ట్ టైం మనకి తెలిసిపోతుంది అనమాట ఎక్స్ట్రా ఎక్కడెక్కడ వచ్చింది హెయిర్ అనేది. జస్ట్ మనం ఆ ఎక్స్ట్రాస్ రిమూవ్ చేస్తే చాలు, మన షేప్ అయితే వచ్చేస్తుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఒక్కొక్కటి ప్లక్ చేసుకుంటే చాలు, అంత పెయిన్ ఏమి ఉండదు, చిన్నగా ఇట్లా చీమ కొట్టినట్టు ఉంటుంది అనమాట. అండ్ మనకి ఐబ్రోస్ మధ్యలో కూడా హెయిర్ ఉంటుంది, అది కూడా రిమూవ్ చేస్తే ఏంటంటే మనకి నీట్ గా ఒక ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, నాకు కెమెరాలో మీకు అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు హెయిర్, బట్ నేను అక్కడ ఎలా అయితే చూపించాను ప్రోడక్ట్ లో హెయిర్ ఎలా వచ్చిందో అలానే ప్లక్కర్ తో కూడా తీసాను అనమాట. దాని తర్వాత ఇప్పుడు మనం ఒక వెట్ వైప్ తీసుకుని మన ఫేస్ అంతా క్లీన్ గా తుడిచేసుకోవాలన్నమాట. హెయిర్ మొత్తం ఫేస్ పైన ఏమన్నా ఉన్నా కానీ మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్. సో క్లీన్ చేసిన తర్వాత మనకి ఇప్పటి వరకు కొంచెం మన ఫేస్ ని ఇబ్బంది పెట్టాము కదా ప్లక్కింగ్ అండ్ ట్రిమ్మింగ్ చేసి, డ్రై అయిపోకుండా మన స్కిన్ అండ్ పౌడర్ కూడా అప్లై చేసాము. ఇంతకు ముందు మనం మాయిశ్చరైజర్ అప్లై చేయలేదు కాబట్టి మన స్కిన్ కి కొంచెం ఇప్పుడు మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. కొంచెం ప్యాంపరింగ్ చేసినట్టు మన స్కిన్ అనేది మాయిస్ట్ గా ఉంటుంది అనమాట. సో ఏదన్నా మాయిశ్చరైజర్ మీరు ఇప్పుడు ఏది యూజ్ చేస్తున్నారో అదే యూజ్ చేయండి, పర్టికులర్ గా ఇదే యూజ్ చేయాలని ఏం లేదు. మీ స్కిన్ టైప్ కి ఏదైతే సూట్ అవుతుందో అది కంపల్సరీ. మీరు ఇట్లా ట్రిమ్మింగ్ కానీ ప్లక్కింగ్ కానీ చేసుకున్నప్పుడు మీరు డెఫినెట్ గా మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి ఫేస్ కి. అండ్ ఇక్కడ నోస్ పార్ట్ లో నేను మాయిశ్చరైజర్ అప్లై చేయట్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా నోస్ పైన, అవి ఇప్పుడు రిమూవ్ చేయబోతున్నాను. సో అక్కడ మనకి మాయిశ్చరైజర్ అనేది అప్పుడే అప్లై చేయకూడదు అనమాట. దానికోసం ఇంకా వెయిట్ చేసేటప్పటికి చాలా టైం అయిపోతుంది అని నేను ఆల్ ఓవర్ మై ఫేస్ ఐమ్ జస్ట్ అప్లయింగ్ ద మాయిశ్చరైజర్ అనమాట. సో ఈ నోస్ ఏరియాని అయితే వదిలేసాను కదా, ఇక్కడ మనం ఇప్పుడు ఏమంటారు వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ కి ఇట్లా స్టిక్కర్స్ అనేవి దొరుకుతాయి అనమాట. ఇవి మీషోలో అవైలబుల్ గా ఉన్నాయి. మీకు కూడా కావాలంటే నేను లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ నుంచి మీకు లింక్ ఉంటుంది, మీరు ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు అనమాట. సో ఫస్ట్ దీన్ని మనము నోస్ పైన వాటర్ అయితే అప్లై చేయాలన్నమాట. ఇది స్టిక్కర్ లాగా గమ్ దానికే రాదు, మనం వాటర్ అప్లై చేసి దాన్ని స్టిక్ చేస్తేనే అప్పుడే అది స్టిక్ అవుతుంది అనమాట, స్టిక్కర్ ఏదైతే ఉందో. సో ఫస్ట్ మన నోస్ మీద వాటర్ అయితే అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఇట్లా దీన్ని రిమూవ్ చేసిన తర్వాత స్టిక్కర్ ఏదైతే ఉందో సాఫ్ట్ సైడ్ ని మనం నోస్ కి పెట్టుకోవాలి. అండ్ కొంచెం అక్కడ హార్డ్ సైడ్ ఉంటుంది అనమాట, దాన్ని మనకి పైకి పెట్టుకోవాలన్నమాట. సాఫ్ట్ సైడ్ ఏమో కిందకి పెట్టుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత దాని పైనుంచి మళ్ళీ వాటర్ అనేది అప్లై చేయాలన్నమాట. అప్పుడే మనకు అది నోస్ కి స్టిక్ అవుతుంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా మనం పైనుంచి కూడా వాటర్ అప్లై చేయాలి. మీకు ఇన్స్ట్రక్షన్స్ నోట్ అయితే ఆల్రెడీ ఈ ప్యాక్ లో వస్తుంది, కావాలంటే మీరు అక్కడ చదివి అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం 15 to 20 minutes అది అలానే వదిలేసేయాలన్నమాట. నేను ఇక్కడ కొంచెం ఎనర్జీ కోసం నేను కొంచెం స్నాక్స్ అయితే తింటున్నాను. ఓకే, సో ఇది ఆరే లోపు మనము ఫేస్ ప్యాక్ అయితే రెడీ చేసుకుందాం.
ఏమేమి వేయాలో ఇందులో చూపిస్తా. ఇది కూడా నేను న్యాచురల్ గానే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇందులో వచ్చేసి మనం నేనైతే కర్డ్ వేసుకున్నాను కొంచెము, అండ్ కర్డ్ తో పాటు కొద్దిగా హనీ అండ్ ఆటా వేసుకుంటున్నాను. ఆటా లేదు అంటే మీకు శనగపిండి కూడా వేసుకోవచ్చు. నాకు శనగపిండి లేక నేను ఆటా వేసుకుంటున్నా. అండ్ కొద్దిగా టర్మరిక్ అండ్ కొంచెం బ్రూ అన్నమాట, కాఫీ పౌడర్. ఏది కాఫీ పౌడర్ మీకు అవైలబుల్ ఉంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ ఇందాక మనం నోస్ కి పెట్టుకున్న స్టిక్కర్ ఏదైతే ఉందో అది ఆరిపోయిందా లేదో చూడడానికి ఇలా నోస్ పైన రబ్ చేసి చూస్తే బ్లాక్ మనకి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది మన ఫింగర్ కి స్టిక్ అవ్వకూడదు అనమాట. ఫింగర్ కి ఒకవేళ మనకి స్టిక్ అవుతున్నట్టు ఉంటే అది ఇంకా ఆరలేదు. ఇలా రబ్ చేసి చూసినప్పుడు ఫింగర్ కి స్టిక్ అవ్వకపోతే అది టోటల్ గా డ్రై అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు నేను దాన్ని మీకు రిమూవ్ చేసి చూపిస్తాను. అసలు నీకు లేవు కదా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని అనుకుంటారు మీరు. చూడండి నేను అదే చెప్తున్నా. ఓకేనా. ఇది అంత పెయిన్ఫుల్ గా ఏముండదు, చిన్న చీమ కొట్టినట్టు ఉంటుంది అంతే. అండ్ నాకు ఇక్కడ చిన్న పింపుల్ అయితే ఉంది, దాన్ని కూడా లాగేసింది ఇది. ఓకే, ఇప్పుడు నేను రిజల్ట్ అయితే చూపిస్తాను, మీరే షాక్ అవుతారు. చూడండి, చిన్న చిన్నగా ఉంటాయి వైట్ హెడ్స్ ఉంటాయి, నాకు బ్లాక్ హెడ్స్ అంత ఉండవు. సో దీని ఇలా మెల్లగా మనం తీసేయాలన్నమాట. చిన్నగా చీమ కుట్టినట్టు ఉంటుంది, పెయిన్ మరి అంత ఏమి ఉండదు. ఓకేనా. చూస్తున్నారా ఆ బ్లాక్ స్టిక్కర్ కి వైట్ వైట్ గా ఏదైతే ఉందో అది నా నోస్ పైన ఉన్న వైట్ హెడ్స్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మీకు క్లోజ్ అప్ వేసి చూపిస్తాను. చీ చాచు అనకండి, మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నా. జనరల్ గా అందరు అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఇవి. కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపియరు అనమాట. అందుకే బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేసుకుని వస్తాం అనమాట. సో వెళ్ళలేని వాళ్ళ కోసం ఇంట్లోనే మీరు చేసుకుంటారని మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నా. ఈ వైట్ గా కనిపించేవన్నీ నా నోస్ పైన ఉన్న వైట్ హెడ్స్, మనం అవి క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏదైతే స్టిక్కర్ రిమూవ్ చేసిన తర్వాత కొంచెం బ్లాక్ గా ఏదైతే స్టిక్కర్ ఏమన్నా అంటుకుని ఉంటే నోస్ కి వెట్ వైప్ తీసుకుని క్లీన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అండ్ మనం ఇందాక ఫేస్ కి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసాం కదా, ఆ మాయిశ్చరైజర్ మొత్తం ఇప్పుడు వెట్ వైప్ తోని క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఫేస్ ప్యాక్ ఏదైతే ఉందో ఆ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేయబోతున్నాం అనమాట ఫేస్ కి. సో దానికి మాయిశ్చరైజర్ ఉండకూడదు, ఆయిలీగా ఉండకూడదు ఫేస్. అందుకే నేను మళ్ళీ క్లీన్ చేసేసుకుంటున్నా. మరి క్లీన్ చేసే దానికి ఎందుకు అప్లై చేసావు అని అంటే ఇందాక మనం నోస్ ది స్టిక్కర్ పెట్టేటప్పటికి చాలా టైం అయిపోతుంది, ఎందుకంటే దానికోసం 20 minutes వెయిట్ చేయాలి కదా అది ఆరేలోపు. అప్పటి వరకు మన స్కిన్ అంతా డ్రైగా ఉంటుంది అనమాట, మనం ట్రిమ్మింగ్ చేసాం కాబట్టి. అందుకే మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసుకోవాలి. సో అప్లై చేసుకుని అండ్ ఇప్పుడు రిమూవ్ చేస్తున్నా కొంచెం అంతే. తర్వాత మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫేస్ ప్యాక్, ఇదైతే నేను అప్లై చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం జనరల్ గా పార్లర్ కి వెళ్ళినప్పుడు కొంతమంది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి వ్యాక్సింగ్ అయితే ప్రిఫర్ చేస్తారనమాట. వ్యాక్సింగ్ చేయించుకుంటారు, కొంతమంది థ్రెడ్డింగ్ చేయించుకుంటారు, అప్పర్ లిప్ థ్రెడ్డింగ్ చేయించుకుంటారు, ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించుకుంటారు. వెంటనే అదే రోజు అప్పటికప్పుడే మీరు మాత్రం ఫేషియల్ అనేది చేయించుకోకండి. ఎందుకంటే ఫేషియల్ చేసేటప్పుడు మనకి ఏమంటారు కరెక్ట్ గా వర్డ్ నాకు గుర్తు రావట్లేదు, ఈ బ్లీచ్ అని ఇవన్నీ అవన్నీ కెమికల్స్, మన కెమికల్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా ఫేస్ పైన, మనకి మసాజ్ చేస్తారు ఫేషియల్ చేసేటప్పుడు. సో ఆల్రెడీ మనం మన స్కిన్ కి ఇట్లా వ్యాక్సింగ్ చేయించుకుని అంతా గట్టిగా లాగిపించుకుంటాం కదా, ఆల్రెడీ బర్నింగ్ అనేది ఉంటుంది ఫేస్ పైన, రెడ్నెస్ అనేది ఉంటుంది. మనం అక్కడికే స్కిన్ ని డ్యామేజ్ చేసి ఉంటాం కాబట్టి మళ్ళీ కెమికల్స్ మీరు దానిలో అప్పటికప్పుడు అప్లై చేసుకున్నారనుకోండి ఇంకా బర్నింగ్ అయితే అవుతుంది అనమాట, ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది అండ్ పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో వ్యాక్సింగ్ ఏ రోజు చేపించుకుంటున్నారో అదే రోజు ఫేషియల్ మట్టుకు అస్సలు చేపించుకోవద్దు. ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను వెంటనే అని అంటే మనం యూజ్ చేసిన ట్రిమ్మర్ ఏదైతే ఉందో అది అస్సలు హార్మ్ఫుల్ కాదనమాట. అది స్కిన్ ని అసలు డ్యామేజ్ చేయదు, దాని బ్లేడ్స్ కూడా మన స్కిన్ పైన పడవు అనమాట. జస్ట్ సాఫ్ట్ గా హెయిర్ అయితే రిమూవ్ చేస్తుంది అంతే. అండ్ ప్లక్కింగ్ కూడా అంత నేనేం చేయలేదు, జస్ట్ ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే ఉందో అది జస్ట్ రిమూవ్ చేస్తున్నాను అంతే. సో దానికి దీనికి అసలు
పోలిక లేదనమాట. ఓకేనా, నేను నా స్కిన్ అసలు డ్యామేజ్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఫేషియల్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఐ మీన్ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. అది కూడా మనం న్యాచురల్ గా ప్రిపేర్ చేసాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక 5 to 10 minutes కాదు, 10 to 15 minutes ఉంచుకున్న తర్వాత ఇట్లా డ్రైగా అయిపోతుంది. అప్పుడు మీరు వాష్ చేసేసుకోవడమే. అండ్ తర్వాత నేనైతే రెడీ అయిపోయాను హరిబరిగా, ఒక ఫంక్షన్ కి వెళ్ళాల్సి ఉంది. సో డైరెక్ట్ గా రెడీ అయిపోయాక చూపిస్తున్నా. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. చూసారా, పార్లర్ కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఎంత మనీ సేవ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ప్లీజ్ వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.